తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో జరిగిన బస్ యాక్సిడెంట్ వలన కొన్ని క్యారెక్టర్స్ కి శుభం పలికారు. మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ని కథలో తీసుకువచ్చారు. కొత్త ట్రాక్ తో కొత్త నటీనటులతో జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ ప్రేక్షకులని ప్రస్తుతం అలరిస్తోంది. రాజమాత మహాదేవిగా నటిస్తున్న శివపార్వతి, అలాగే ఈ సీరియల్లో పృథ్వీ అమ్మా నాన్న క్యారెక్టర్స్ ని ప్రస్తుతం చంపేశారు. ఆ తదుపరి పృథ్వీ వాళ్ళ సొంత కొడుకు కాదని, పృథ్వీ కన్న తల్లిదండ్రులు వేరే ఉన్నారని కథలో ప్రవేశపెట్టారు. పృథ్వీ కన్న తండ్రి క్యారెక్టర్ లో ప్రముఖ నటుడు చిట్టి ప్రకాష్ ఎంట్రీ ఇచ్చారు. చిట్టి ప్రకాష్ రక్త సంబంధం, శుభస్య శీఘ్రం, వైదేహి పరిణయం ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. పృథ్వీ కన్న తల్లి క్యారెక్టర్ లో ప్రముఖ నటి ఉషారాణి ఎంట్రీ ఇచ్చారు. ఉషారాణి కళ్యాణ వైభోగం, ప్రేమ ఎంత మధురం, కార్తీక దీపం, ఇది నవ వసంతం ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. పృథ్వీకి మర్దలి క్యారెక్టర్ లో ప్రముఖ నటి మహేశ్వరి ఎంట్రీ ఇచ్చారు. ఈమె రాధమ్మ కూతురు సీరియల్లో శృతిగా, ప్రేమ ఎంత మధురం సీరియల్లో మాన్సీగా ప్రేక్షకులకి సుపరిచితురాలే. ప్రస్తుతం శృతి అనే క్యారెక్టర్ నేమ్ తోనే జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్లో ఈమె ఎంట్రీ ఇచ్చారు. ఇక శృతికి తల్లిగా ప్రముఖ నటి సుమనశ్రీ ఎంట్రీ ఇచ్చారు. సుమనశ్రీ ఆడది ఆధారం, నిన్నే పెళ్లాడతా ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇక సుమనశ్రీకి జోడీగా ఈ సీరియల్లో శ్రీధర్ ఎంట్రీ ఇచ్చారు. శ్రీధర్ కూడా చాలా తెలుగు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక ఈ సీరియల్లో పృథ్వీ నానమ్మ క్యారెక్టర్ లో ఈ నటి యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్లోనే పృథ్వీ చెల్లెలు వైష్ణవి అనే క్యారెక్టర్ లో ఈ సరికొత్త నటి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సీరియల్లోనే ప్రస్తుతం చక్కటి కథా కథనాలతో సరికొత్త ట్రాక్ తో జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ మధ్యాహ్నం 3 గంటలకి మిస్ కాకుండా జీ తెలుగులో చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.